Hi everyone, welcome back to Vanish's Sweet Home. This is Usha. Welcome to another cooking vlog. ఈ వీడియోలో మీకు వెజ్ సూపీ నూడిల్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ ప్రాసెస్ని అంతా కూడా మన అగారో కెటిల్లో చేస్తున్నాను. ఫస్ట్ కెటిల్లోకి కొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు గీ ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్‌తో చేయొచ్చు. బట్ బటర్ ఆర్ గీతో కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సూప్. సో, అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ దాని తర్వాత ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఆనియన్స్, గార్లిక్ మీ దగ్గర జింజర్ ఉంటే జింజర్ కూడా యాడ్ చేసుకోండి. సో, నేనైతే ఇక్కడ జింజర్ యాడ్ చేయలేదు. ఓన్లీ గార్లిక్ అండ్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా. ఈ వెజ్ సూపీ నూడిల్స్ మనకి ఈవినింగ్ స్నాక్ లాగా అయినా లేదా డిన్నర్ లాగా అయినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు మెయిన్‌గా చాలా ఇష్టంగా తింటారు. సో, మ్యాగీ ఎలాగో కొంచెం అన్‌హెల్తీనే కాబట్టి ఇలా కొంచెం హెల్తీ టచ్ ఇస్తే చాలా బావుంటుంది. సో, ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అలాగే టొమాటో క్యూబ్స్ అండ్ దాంతో పాటు నేనిక్కడ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా తీసుకున్నాను. సో, వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సూప్‌లోకి చాలా బావుంటుంది టేస్ట్. ఎప్పుడూ రెగ్యులర్‌గా ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండండి. అండ్ మీ పిల్లలకి ఇస్తూ ఉండండి. వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్‌గా తింటూ ఉంటే వాళ్ళు కూడా కొన్నింటికి అలవాటవుతూ ఉంటారు. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, ఇవి కొంచెం సాఫ్టెన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలనమాట. చాలామంది రామెన్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ మ్యాగీతో ఇలాగ డిఫరెంట్‌గా మనం ఇంట్లోనే ట్రై చేస్తే చాలా బాగొస్తాయండి రెసిపీస్. సో, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను క్రష్డ్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇందులోకి గార్లిక్ పౌడర్ యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయినట్టుంది. సో, మీరు గార్లిక్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గార్లిక్‌ని చాప్ చేసుకొని స్టార్టింగ్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది కొంచెము మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనము కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. సో, ఇది వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోకి మనము కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. బికాజ్ సూపీ నూడిల్స్ అంటున్నాం కదా! కొంచెం సూప్ ఎక్కువగా ఉంటే నూడిల్స్ తినేటప్పుడు సూప్ తాగుతుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోకి మనకి మ్యాగీలోకి ఇస్తారు కదా సీజనింగ్. సో, అదే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, మీకు ఉప్పు కొంచెం ఏమైనా తక్కువుందేమో చూసుకొని ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇది బాగా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు లైక్ బాయిలింగ్ స్టేజ్‌లోకి వచ్చినప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇది స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. దీనివల్ల మన సూప్‌కి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి కొత్తిమీరని మిస్ చేయకుండా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకా బాయిలింగ్‌కి పెట్టేసేయాలన్నమాట సూప్‌ని. సో, ఇంకా సూప్ బాయిల్ అవుతున్నప్పుడు నూడిల్స్‌ని ఇందులోకి యాడ్ చేసేయాలి. సో, నూడిల్స్ ఎలా యాడ్ చేస్తారు అనేది మీ ఇష్టం. నాకైతే ఒక్కోసారి లాంగ్ నూడిల్స్ తినాలనిపిస్తుంది. ఒక్కోసారి ఇలా బ్రేక్ చేసుకొని తినాలనిపిస్తుంది. సో, అది మీ ఇష్టం. మీ చేతుల్లో ఉంది. నూడిల్స్ అంతా యాడ్ చేసిన తర్వాత మనము ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఇదంతా కూడా మనకి సూప్ ఎంత ఎంత ఎక్కువుండాలి, ఎంత కన్సిస్టెన్సీతో ఈ రెసిపీ అనేది మనం చేసుకోవాలి అనేది మీ ఇష్టం. నేనైతే కొంచెం ఎక్కువగానే సూపీగా చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ట్రస్ట్ మీ నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఆహ్, మీరు తిని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి, మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి.
సో, నూడిల్స్ అంతా వేసుకొని ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో ఒకసారి ఇలా మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సూప్ ఎంత ఎక్కువ కావాలి, ఈ రెసిపీ ఎంత కన్సిస్టెన్సీతో ఉండాలి అన్నదే ట్రిక్ అనమాట. సో, ఇంతే అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.